కాచే పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ పునః స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. డాక్టర్ హెప్సిబా కొరకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. వీడికి ఇచ్చిన రక్షణ కొరకు సూచిస్తున్నాం. అతని భక్తులను తల్లిని కొని ఆడుతుంటున్నాం. వారి విషయాలు కనిపెట్టి భవిష్యత్తు కొరకై మా విషయాలు కనిపెట్టగా మీ చిత్తాన్ని బయలుపరిచి పాల్ జాషువాను కనుపరిచేందుకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. పెళ్లి కుమార్తెగా నిబంధనలో ప్రవేశించి కృప ఇచ్చినారు మా స్తోత్రాలు. దాని మా తల్లి మిగతా కార్యక్రమం దేవికరమై చేయనివి. పాల్ జాషువాను హెప్సిబాను మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధమైన మా కొరకు నాయతపరచమని నా స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారికి కొందరికి రావాల్సిన త్వరలో తీసుకుందామని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చో. బ్రదర్ విజయ్ ఫర్ మెసేజ్ హ్యాస్ హీ కమ్? ప్లీజ్ కమ్. Please come. Now we have wedding message. Brother Vijay will deliver the message and brother is going to translate. Please come. ప్రార్థన. మీరు ట్రాన్స్లేట్ చేస్తారా? Lord, this evening we remember, according to Romans chapter 3 verse 10, that none of us are good. There is no good in us, O Lord. Our grandfathers, our spouses, and our children all have born into sin. We inherit the sinful nature. But Christ is our priest. He is our lampstand. He is our sweet aroma. Through Christ, O Lord, we enter into the thresholds of your presence. Lord, I pray that you will fill this place as we spend time together in your presence. You have ordained this holy matrimony. Lord, today you are repeating the same thing which you have done in Garden of Eden. You have brought brother and sister together, O Lord. May you prepare them for the smiles, joy, and happiness. May you anoint them with your Spirit, O Lord, in their married life. As I open the scripture, speak to me and speak to our hearts. Prepare us, O Lord, this couple especially. In Jesus' name I pray, amen. It is good to be with Joshua and all of you this evening. ఈ సాయంత్రం పూట మీ అందరి మధ్యలో, అదేవిధంగా సహోదరుడు జాషువా గారి యొక్క వివాహం మధ్యలో ఉండటము గొప్ప ధన్యత. Scripture is very powerful. లేఖనములో ఎంతో ప్రభావితమైనవే. If you want to find the way to the joyful and lasting marriage, God has put a blueprint and guidelines in this scripture called Bible. ఒక సంతోషకరమైన ఆహ్లాదకరమైన కుటుంబ వ్యవస్థ లేదా వివాహ వ్యవస్థ కొరకు
కావలసిన నమూనాను పద్ధతులను దేవుడు ఆయన వాక్య భాగంలో లేఖనములో అమర్చబడి ఉంచాడు. మనందరికీ తెలిసిన ఒక స్క్రిప్చర్ చదువుతాను. We all know the scripture portion from Joshua chapter 24. మనందరికి ఎంతో పరిచయం ఉన్న వాక్య భాగము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము. In our households, grandfathers know this, grandmothers, spouses, including small children, are aware of this great scripture portion. ఈ యొక్క వాక్య భాగమును గురించి మన ఇంట్లో ఉన్న పెద్దవారికి కానివ్వండి, భార్య భర్త చిన్నపిల్లలందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్న వాక్య భాగం ఇది. This scripture went to every corner of Christianity. ఈ యొక్క వాక్య భాగం అనేది క్రైస్తత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క నలుమూలలా చేర్చబడిందిగా ఉంది. Joshua 24 verse 15. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. Towards the end, the last verse which goes like this, but as for me and my house, we will serve the Lord. 15వ వచనము చివరి భాగము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు అనగానే నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుందండి. నా ఇల్లు అన్నప్పుడు నాకు ఇక్కడ లేని సంతోషం వస్తుంది. It brings great joy for me as I finish my work 9 to 5 job. నా యొక్క ఉద్యోగము 9 నుండి 5 గంటలకు ముగించుకున్న తర్వాత it brings excitement in my life that I should go home quickly, talk to my daughter, talk to my son, talk to my wife. నా యొక్క పనిని ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళి నా భార్యతో నా పిల్లలతో మాట్లాడాలి అన్న ఆ విషయము నాకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది. ఒక తెలియని చక్కటి ఆనందం ఇస్తుంది నాకు. ఒక తెలియని చక్కటి ఆనందం ఇస్తుంది. మీరు చూసే ఉంటారు యానిమల్స్, ఒక గుర్రాన్ని చూస్తే గుర్రాన్ని ఇంటికి నడిపిస్తూ ఉంటుంటే అది చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఇల్లు చూసిన, సారీ నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఇఫ్ యూ అబ్జర్వ్ ఏ హార్స్, if you bring that horse to the house, it slowly walks and comes, but as soon as it sees the house, it runs, goes into the stable. మీరు సాధారణంగా గుర్రాన్ని చూసినప్పుడు దాన్ని ఇంటికి తెచ్చే సందర్భములో నెమ్మదిగా నడుస్తూ అది ఇంటిని చూసిన వెంటే సంతోషముతో పరిగెత్తుకుంటూ అక్కడ చేరుకుంటుంది. There is an ancient proverb which goes like this, a dumb donkey also runs to the house. ఒక పురాతన సామెత ఈ విధంగా ఉంటుంది. ఏంటి అంటే అంటే మూర్ఖ కూడా ఇల్లుని చూసినప్పుడు సంతోషంగా పరిగెడుతుందని. నా there is a small story in my life when I went away from home to Chennai to study. నా యొక్క జీవితంలో ఒకానొక సందర్భములో ఇంటి నుండి దూరంగా వెళ్ళి చెన్నైలో చదువుకుంటానికి వెళ్ళాను. I never went far away from home. That was the first time. నేను ఎప్పుడు ఇంటి నుండి దూరంగా వెళ్ళలేదు, కానీ మొట్టమొదటిసారి చదువుకుంటానికి వెళ్ళాను. I joined the college and then 30 days passed. Each day is like an year. నేను అక్కడ చేరిన తర్వాత 30 రోజులు గడిచింది. గడిచిన ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క సంవత్సరం లాగా అనిపించింది. Then I knew that the vacation is coming, a week vacation. Then I was not sleeping for a couple of days. సెలవులు వస్తున్నాయని తెలిసిన వెంటే నాకు అసలు నిద్ర రాలేదు. కొన్ని రాత్రులైతే ఆ సంతోషంతో పడుకోలేదు కూడా. Friday I had to go home, so Monday, Tuesday, Wednesday, Thursday and Friday has come. The excitement has built up. శుక్రవారము నేను ఇంటికి వెళ్తానని తెలుసు. సోమ మంగళ బుధు గురు శుక్రవారం రావటంతో అంటే దినములు సమీపిస్తున్న కొలది సంతోషము అధికమవుతూ వచ్చింది. I was greatly rejoicing and I went to the station. I still remember today how I traveled home. It's been 30 years, I think 25 to 30 years, but today I still remember how I traveled home. అప్పుడు అంటే ఆ దినమున ఇప్పటికీ నాకు 20-30 సంవత్సరాలైంది అనుభవం గడిచి, అయినప్పటికీ కూడా ఆ సమయంలో ఎంత సంతోషంగా నేను ఇంటికి వెళ్ళానో ఆ జ్ఞాపకార్థాలు ఇంకా నా మదిలోనే ఉన్నాయి. I have reservation, but I was not sleeping. I was just standing at the door holding like this, and I used to have a long hair. My hair was flying. I was going like a warrior to home. రిజర్వేషన్ అయ్యింది, కానీ పేరుకు మాత్రం రిజర్వేషన్ అయ్యింది. ఆ యొక్క అంటే ట్రైన్ తలుపు దగ్గరనే నిలబడ్డాను. అప్పుడు అన్న జుట్టు చాలా పొడుగ్గా ఉండేదంట, తర్వాత పోయింది, ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. అప్పుడు సంతోషంగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఆ గాలికి జుట్టు ఎగురుతా వచ్చింది. ఇప్పుడు పోలేదండి, నేను చేపించాను, ఇది లేటెస్ట్ స్టైల్. అంటే ఇంకా పోయాయి, కొంచెం చేయించాడు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. So
అందుకని అన్నారు ఏ డమ్ డాంకీ ఆల్సో నోస్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఎక్సైటెడ్ అని ప్రోవర్బ్ ఉంది. అందుకొరకే ఏం తెలియని మూర్ఖపు గాడిదకు కూడా ఇల్లు జ్ఞాపకానికి వచ్చినప్పుడు అది ఎంతో సంతోషంగా పరిగెడుతుంది. ఫర్ అన్బిలీవర్స్ అండ్ బిలీవర్స్ హోమ్ బ్రింగ్స్ ఎక్సైట్మెంట్. అవిశ్వాసులైన విశ్వాసులైనప్పటికీ కూడా ఇల్లు అన్నప్పుడు ఎంతో సంతోషముతో నింపుతుంది. బిలీవర్స్ ఇట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. విశ్వాసులకు మరింత ఉత్సాహాన్ని తెస్తుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్ అలోన్, దేర్ ఇస్ ఎ థర్డ్ పర్సన్ లివింగ్ ఇన్ దట్ హోమ్. ఎందుకొరకంటే భార్య భర్తలు మాత్రమే కాదు గాని మూడవ వ్యక్తి కూడా ఆ ఇంట్లో ఉంటున్నాడు. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనకు చిహ్నముగా ఉంటుంది. When a husband and wife comes together, God's presence is inevitable. భార్య భర్తలు కలిసి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి సమృద్ధిగా ఉంటుంది. That becomes God's tabernacle. అది దేవుని యొక్క నివాస స్థలముగా ప్రత్యక్ష గుడారం అవుతుంది. In the Old Testament we see God pitches tent among Israel in the tabernacle. పాత నిబంధన గ్రంథములో మనము చూస్తే దేవుని ప్రజల మధ్యలో దేవుడు గుడారము వేసి ప్రత్యక్ష గుడారపు రూపములో వారి మధ్యలో నివసించాడు. When a husband and wife come together in the name of the Lord, God's presence is inevitable. God pitches his tent among them. భార్య భర్తలు కూడా దేవుని పేరిట వారు చేరి కూడుకున్నప్పుడు ఆయన వారి మధ్యలో ఆయన గుడారమును స్థాపించి వారి మధ్యలో సమృద్ధిగా ఉంటాడు. That becomes a blessed Christian home. అది ఒక ధన్యకరమైన క్రైస్తవ కుటుంబం అవుతుంది. Now I want to read one scripture from Genesis. ఇప్పుడు ఆదికాండములో నుండి ఒక వాక్య భాగమును చదువుతాను. Husband and wife coming together, భార్య భర్తలు చేరి రావటము, they become one. వారు చేరి కలియుట ద్వారా ఏక శరీరం అవుతున్నారు. Genesis chapter 5 verse 2. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనము. He created them male and female and blessed them and called them mankind in the day they were created. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. In a home husband and wife lives, but if they are unbelievers, ఒక ఇంట్లో భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి జీవిస్తారు. ఒకవేళ వారు అవిశ్వాసులవుతే their flesh is united but not their hearts. వారి యొక్క శరీరము ఏకము చేయబడుతుంది కానీ వారి హృదయము కలవదు. In believers house both flesh and as well as the spirit should be united. విశ్వాసుల యొక్క కుటుంబములో శరీరము అదే రీతిలో ఆత్మ కూడా ఐక్యపరచబడాలి. అదే ఈ వాక్యం యొక్క సారాంశము. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము కూడా అదే. He created them male and female and blessed them and called them mankind or man in some Bibles. ఆయన పురుషుని స్త్రీని వారిని సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి నరునిగా వారిని పరిగణించాడు. In some Bibles it says Adam. కొన్ని బైబిల్ గ్రంథములో అది ఆదాము అని రాయబడింది. He brought them together and named them as Adam, one name. వారిరువురిని కూడా ఐక్యపరిచిన తరువాత ఆదాము అని ఒక్క పేరుతో సంబోధించాడు. You see the unity there? అక్కడ ఐక్యతను గమనిస్తున్నారా? You see these ancient scriptures that God has put, that man and woman are not separated, divinely united. దేవుడు ఆరంభ దినాల్లో లేఖనములో అమర్చబడిన మర్మము స్త్రీ పురుషులు వారు ఏకమై ఉంటున్నారో వారు ఒకే శరీరం అనే మర్మంను యుక్తముగా ఉంచాడు. Woman is covered by man. స్త్రీ అనేది పురుషుని ద్వారా కప్పబడుతుంది. They are one. వారు ఇరువురు ఒకటై ఉంటున్నారు. There is a story, unforgettable story in my life. నా జీవితంలో ఒక మరువరాని ఒక సంఘటన ఉంది. It's a black mark in my married life. నా యొక్క వివాహ జీవితంలో ఒక పెద్ద నల్ల మచ్చది. Several years ago we came to India and I came with my wife and children. కొన్ని సంవత్సరాల క్రితము అన్నగారి యొక్క భార్య పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చారు. The day that we were traveling back to United States, మేము తిరిగి యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళేటప్పుడు my wife had to stay back for unhealthiness. అక్కగారు కొద్దిగా అనారోగ్య పరిస్థితుల్ని బట్టి ఆగిపోవాల్సి వచ్చింది. Then I was thinking that if I need to cancel all the tickets, lot of money is going to waste. అప్పుడు నేను ఏమనుకున్నానంటే టికెట్లన్నీ కూడా రద్దు చేస్తే చాలా డబ్బు వ్యర్థమైపోతుంది అనుకున్నాను. Then we have decided that I go along with the children to United States and my wife comes
later on. అప్పుడు ఏమని తీర్మానము చేసుకున్నానంటే, నేను నా పిల్లలు కలిసి మొట్టమొదటిగా అమెరికాకు వెళ్తాము, తర్వాత అన్నగారి యొక్క భార్య అక్కగారు తర్వాత వస్తారు అనుకున్నారు. We took the flight and the break journey is in Delhi. We took layover about 2 hours and we were waiting in that waiting room. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఢిల్లీలో 2 గంటల సేపు లే ఆఫ్ అక్కడ నిలవాల్సి వచ్చింది. అక్కడ మేము వెయిటింగ్ రూమ్ కి వెళ్ళాము. ఏదో తెలియని లోటు, ఏదో తెలియని ఒకలాంటి ఆలోచనలో something is pricking in my heart. ఏదో హృదయంలో తాకుతూ వచ్చింది. Something is not quite right. ఏదో తెలియని బాధ, ఏదో సరిగ్గా లేదే అనిపిస్తుంది. I started missing my wife. నేను నా భార్యను అక్కడ మర్చిపోలేకపోతున్నాను. వెనక్కి వచ్చేద్దామా అనిపించింది ఢిల్లీ నుంచి. ఏమనిపించిందంటే వెనక్కి వచ్చేద్దామా, డబ్బులు పోతే పోయాయి అనుకున్నాను. కానీ I couldn't make it. కానీ నేను రాలేకపోయాను. I went to United States and I went back to my house. My house is at a distance. నేను అమెరికాకు వెళ్ళాను. అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇల్లు ఇంకా కొద్దిగా దూరంలో ఉన్నప్పుడు I was looking at the house but I did not want to enter into the house without my wife. నేను ఇల్లును చూస్తానే ఉన్నాను, కానీ నా భార్య లేదు కదా, లోనికి వెళ్ళాలని అనిపించలేదు. And we have been praying on that night, me and my children, and God has answered our prayers and she took the next flight on the next day and joined with me in United States. ఆ రాత్రి నేను నా పిల్లలతో ఎంతో భారముతో భార్య రావాలని ప్రార్థిస్తే దేవుడు మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మరుసటి దినానే నా భార్య విమానం పట్టుకొని అమెరికాకు వచ్చింది. I have recommitted my married life unto the Lord once again. ఆ రోజున నా యొక్క వివాహ దినమును లేదా నా వివాహమును తిరిగి ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాను. చావైనా బ్రతుకైనా ఎప్పటికీ 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 కూడా విడువను నా భార్యని అని చావైనా బ్రతుకైనా ఎప్పటికీ ఎన్నడూ నా భార్యను విడువనని ఆ దినాన మరలా తీర్మానము చేసుకున్నాను. That's the unity of husband and wife. భార్య భర్తల మధ్యలో ఉండవలసిన ఐక్యత ఇదే. We should maintain that. మనము దాన్ని కాపాడుకోవాలి. Not as a theory. When marriages happen, people take vows and they forget. చూడండి, ఏదో సంబోధన చేసినట్టుగా వివాహ సమయంలో ప్రమాణాలు చేస్తామో ఆ ప్రమాణాలు చేసింది మర్చిపోతూ ఉంటాము. You should maintain that unity. మనము ఆ ఐక్యతను కాపాడుకుంటూ దాంట్లో కొనసాగాలి. Lifelong. జీవిత కాలమంతా కొనసాగాలి. I will show you in scriptures one couple, Aquila and Priscilla. నేను బైబిల్ గ్రంథములో ఒక దంపతులను అకుల్లా ప్రిస్కిల్లాను చూయిస్తాను. I will mention 5 points about them and I'll ask you what those 5 points are. You better remember. నేను 5 అంశాలు వారి గురించి చెప్తాను. చెప్పిన తర్వాత మిమ్మల్ని మరలా అడుగుతాను, మీరు మరలా నాకు సమాధానం చెప్పాలి. They are always united. వారు ఎప్పుడు కూడా కలిసే ఉండేవారు. They were never mentioned separately in the scripture. వారి పేర్లు ఎప్పుడు కూడా లేఖనాల్లో వేరువేరుగా రాయబడలేదు. Whenever Aquila and Priscilla comes, it's joined. అకుల్లా ప్రిస్కిల్లా అని చెప్పబడిన ప్రతిసారి కూడా వారి ఇరువురు పేరు కలిసే చెప్పేవారు. So the first point is they are together. కాబట్టి మొదటి విషయము వారు ఎప్పుడు ఎల్లప్పుడు కలిసే ఉండేవారు. Romans chapter 16 verse 3. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము. Greet Priscilla and Aquila. ఇక్కడ ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. Did you see that? ఈ మాటను గమనించారా? అలాగే Acts chapter 18. అదే విధంగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. Acts chapter 18 verse 2. అపోస్తుల కార్యములు 18:2. And he found a certain Jew named Aquila, born in Pontus, who had recently come from Italy with his wife Priscilla. ఇక్కడ మనము చూస్తే అకుల్లా ప్రిస్కిల్లా అనే దంపతులు వారు ఇటలీ నుండి వచ్చినట్టుగా గమనిస్తాము. అట్లాగే 1 Corinthians chapter 16 verse 19. అదే విధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:19. 1 Corinthians 16:19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:19. The churches of Asia greet you. Aquila and Priscilla greet you heartily in the Lord. ఆసియాలో సంఘము వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లాను వారు మీకు వందనములు చెప్పుచున్నారు. I challenge you that in the Bible you will not find that they are separately mentioned. బైబిల్ గ్రంథములో ఎంత పరిశోధించినా వారి పేరు వేరువేరుగా రాయబడినట్టుగా మనము కనుగొన్నాము. So the first point is they are together. కాబట్టి మొదటి విషయము వారు ఎప్పుడు కలిసే ఉండేవారు. Second point is they are hard working people. రెండవదిగా వారు కష్టపడి పని చేయువారు. Acts chapter 18 verse 3. అపోస్తుల కార్యములు 18:3.
Paul and Aquila and Priscilla, three people are mentioned in this scripture. ఇక్కడ పౌలు, అకుల్ల, ప్రిస్కిల్ల ముగ్గురు గురించి రాయబడింది. Acts chapter 18 verse 3. అపోస్తల కార్యములు 18:3. So because he was of the same trade, he stayed with them and worked, for by occupation they were tent makers. అపోస్తలుడైన పౌలు యొక్క వృత్తి కూడా డేరాలు కుట్టటము కాబట్టి వారు వృత్తికి డేరాలు కుట్టువారై ఉండి వారితో పాటు కలిసి ఉన్నాడు. So what is the job of Aquila and Priscilla? అకుల్ల, ప్రిస్కిల్ల యొక్క పని ఏంటి, వృత్తి ఏమిటి? Tent makers. డేరాలు కుట్టేవారు. It's a hard work. అది ఎంతో కష్టమైన పని. You see, they are sweating, they are doing hard work with their rough skinned hands. They are making money. చూడండి, వారు చెమటోర్చి, వారు ఎంతో కష్టపడి వారు చేతులతో వారు డబ్బుని సంపాదిస్తున్నారు. Every dinar that they are making, they are depositing into the offering box of the Lord. వారు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుని కొరకు, వారు దేవుని పరిచర్య కొరకు వాడుతూ వచ్చేవారు. So the second point is they are hardworking people. రెండవ మాట, వారు కష్టపడి పని చేయవారు. First point is they are together. Second point is they are hardworking people. మొదటి విషయము వారు ఎప్పుడు కలిసే ఉండేవారు. రెండవది కష్టపడి పని చేయవారు. Third point is they serve the Lord. మూడవదిగా వారు ప్రభువుని సేవించువారు. 1 Corinthians chapter 16 verse 19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. The churches of Asia greet you. Aquila and Priscilla greet you heartily in the Lord, with the church that is in their house. ఆసియాలో ఉన్న సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువును మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. You see, they started church also in their house. చూడండి, వారి ఇంట్లో సంఘాన్ని కూడా ఆరంభించారు. జాన్ మార్క్ అని ఒక బ్రదర్ ఉన్నారు నాకు. వాళ్ళ ఫాదర్ యుఎస్ వచ్చినప్పుడు ఆ అంకుల్ ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇంటిలో చర్చ్ ఉంటేనంట ఇల్లు ఒళ్ళు రెండు గుల్లైపోతాయంట. చూడండి, జాన్ మార్క్ అనే అన్నవారి స్నేహితులు ఉన్నారు. వారి తండ్రి గారు అమెరికాకు వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఎవరి ఇంటనైతే సంఘం ఉంటుందో వారి ఇల్లు ఒళ్ళు రెండు గుల్లైపోతాయి. You see this couple, how they are working. చూడండి, ఈ దంపతులు ఎంత కష్టపడి పని చేస్తున్నారో. They are always together, always hardworking, and always serving the Lord with passion. వారు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు, కష్టపడి పని చేస్తుండేవారు, ఎంతో ఆసక్తికరముగా ప్రభుని సేవిస్తూ ఉండేవారు. Today God is asking a question to each one of you here, if you are a Christian. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు ఉంటే ప్రభువు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు. Did you turn your house into a sanctuary of the Lord? నీ యొక్క ఇంటిని ప్రభువు సంఘముగా లేదా ప్రభువు నివసించే చోటుగా నువ్వు మార్చావా? Did you turn your house into the shelter of the gospel? ప్రభువు నీ యొక్క ఇంటిని సువార్తకు ఆశ్రయముగా నువ్వు మార్చావా? Did you turn your house into the tabernacle of the Lord? నీ యొక్క ఇంటిని ప్రభు యొక్క ప్రత్యక్షపు గుడారముగా మార్చావా? See the example that God has laid before us. దేవుడు మన ముందు ఉంచిన ఈ యొక్క మాదిరిని గమనించండి. This is the model of every Christian home. ప్రతి ఒక్క క్రైస్తవ ఇంటి యొక్క మాదిరి నమూనా ఇది. Husband and wife, be united, work hard, turn your house into a sanctuary. భార్య భర్తలు కలిసి ఉండాలి, కష్టపడి పని చేయాలి, మీ ఇంటిని ప్రభు యొక్క నివాస స్థలముగా మార్చాలి. వీళ్ళు ఎంతగా పని చేశారంటే ప్రాణాలకు కూడా తెగించలేదు. వీరు ఎంతగా పని చేస్తూ వచ్చారంటే వారి ప్రాణాల సహితము వారు లెక్క చేయలేదు. Romans chapter 16 verse 4. రోమీయులకు రాసిన పత్రిక 16:4. Who risked their necks for my life. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. అక్కడ పౌలు ప్రాణం గురించి వీళ్ళ మెడలే ఇచ్చేశారంట. అంటే పౌలు యొక్క ప్రాణము కొరకు వీరి ప్రాణములనే తెగించిన వారు. We must have heard some stories in the wars when one soldier was about to hit with an arrow, another soldier comes and safeguards him and he gets the arrow. మనము చాలా సార్లు వినే ఉంటాము, కొద్దిమంది చూసి కూడా ఉంటారు సినిమాల్లో. ఇది ఎవరైతే సైనికులు ఉంటారో సైనికుల్ని బాణమా లేదా గన్నుతో కాల్చినప్పుడు ఇంకొక అతను వచ్చి అడ్డుపడితే పాపము అతను చనిపోతా ఉంటాడు. Aquila and Priscilla thought that Paul's life is more important than our lives. అకుల్ల, ప్రిస్కిల్ల ఏమనుకున్నారంటే మా ప్రాణము కన్నా పౌలు ప్రాణమును ఘనముగా ఎంచారు. ఆఖరిగా 5వ పాయింట్ చెప్పే ముందు 4 పాయింట్లు ఒకసారి చెప్తారా నాకు?
చూడండి, చివరిదిగా 5వ పాయింట్ చెప్పేటప్పుడు 4వ పాయింట్ అన్నేం చెప్పారు ఒకసారి చెప్పండి. 4 పాయింట్లు. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? మొదటి పాయింట్ ఏంటి? They are together. Second point, hard working. Third point, serving the Lord. Fourth point, they risked their life for the ministry. 4వది, వారి యొక్క ప్రాణమును ప్రభు పరిచర్య కొరకు తెగించిన వారు. 5వ point, 5వది, they don't have pride. They don't have pride. క్షమించండి, వారికి గర్వము లేదు. 5వ point అది. 5వది, They know how to use their tongue. వారి యొక్క నాలుకను ఏ విధంగా ఉపయోగించాలో వారికి తెలుసు. Yeah. Acts chapter 18, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24. 24వ వచనము. Using the tongue. నాలుకను ఉపయోగించుట. అలెగ్జాండ్రియా వాడిన అపోలో అను ఒక యూదుడు ఎఫెస్సికి వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలనారంభించెను. ప్రిస్కిల్లా అకుల్లాలు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషేదపరిచిరి. ఇంకా విషేదపరిచిరి. తరువాత అతడు అకయ్యాకు పోదలిచినప్పుడు అతని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులను రాసి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. చాలు, చాలా చక్కగా చదివారు. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. చూడండి, అంటే నేను బాగా చదివాను కదా, మీకు వివరణ అవసరం లేదు. Here Apollos is mighty in scriptures, but he has some black spots. He missed one core point in Christianity. ఇక్కడ అపోల్లో లేఖనములలో ఎంతో ప్రావీణ్యుడై ఉన్నాడు, కానీ ఒక ప్రాధాన్యమైన విషయములను తాను మర్చిపోయాడు లేదా అవగాహన కలిగిన వాడుగా లేడు. Aquila and Priscilla, what they have done, how they have corrected him. అకుల్లా ప్రిస్కిల్లా ఏ విధంగా అపోల్లోని సరిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు, if somebody is talking like this and if they have spoken something wrong, people usually, as soon as we get down, they come and talk to us immediately. Brother, you have done wrong. They did not care that people are around them. ఉదాహరణకు అనుకోండి, ఇక్కడ చెప్పేవారు వాక్యాన్ని ఏదైనా తప్పుగా బోధిస్తే కింద తెలిసిన వారు ఎదురు చూస్తూ ఉంటారు ఆసక్తితో, ఎప్పుడు దిగుతాడా, ఎప్పుడు పట్టుకోదమ్మా. వారి చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఏ మాత్రము కూడా అవగాహన లేకుండా అడిగేస్తుంటారు, అయ్యా మీరు ఈ విధంగా తప్పు చెప్పారు అని. Aquila, Priscilla, they took Apollos to the side so that nobody hears it, and silently they have educated him. అకుల్లా ప్రిస్కిల్లా అయితే వారు ఏం చేశారు, అపోల్లోను రహస్యమైన చోటుకు తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరు లేనప్పుడు తనకు సరియైన విషయాలను తెలుపుతూ వచ్చారు. They used their tongue properly. వారి యొక్క నాలుకను మాటలను ఎంతో జాగ్రత్తగా వాడుతూ వచ్చారు. They don't have pride. వారికి ఏ మాత్రము గర్వము లేదు. They used tongue carefully. వారి యొక్క నాలుకను మాటలను ఎంతో జాగ్రత్తగా వాడుతూ వచ్చారు. I'll tell one of my personal story before I conclude. నేను ముగించడానికి ముందుగా నా వ్యక్తిగత అనుభవాన్ని ఒకటి పంచుకుంటాను. God gave me wisdom on one area, one aspect of life, on how to use the tongue. దేవుడు నా జీవితంలో నాకు ఒక చక్కటి జ్ఞానమును ఆయన అమర్చుతూ వచ్చాడు. ఏ విషయంలో నాలుకను లేదా మాటలను ఏ విధంగా సరియైన విధానంలో ఉపయోగించాలని. As I was getting married, God has given me some wisdom on how to deal with the wife and my mother. చూడండి, అన్నగారికి పెళ్ళయ్యే సమయంలో దేవుడు ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ వచ్చాడంటే భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ అవగాహనను ముందుగానే ఇస్తూ వచ్చాడు. అత్త కోడలు గొడవలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? అత్త కోడలు గొడవలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? చేతుల పైకెత్తండి. నిజంగా చెప్పాలి, ఎందుకంటే అవి లేని ఇల్లు ఉన్నదేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. చూడండి, అంటే మీరు చాలా మంచివారు అనుకుంటా, సర్వసాధారణంగా అలాంటి గొడవలు లేని ఇల్లులే ఉండవు. The responsibility falls on the husband. బాధ్యత ఎవరిపైన పడుతుంది? వారు తగులాడుకుంటే పాపం భర్త పైన పడుతుంది. Because I took the responsibility in my home. ఎందుకంటే మా ఇంట్లో ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. How I dealt with that is, whenever my mother tells me something like this, did you check with your wife if she had eaten food or not?
చూడండి అంటే అన్నగారు దాన్ని ఏ విధంగా తెలివిగా జవాబిస్తూ వచ్చారంటే, ఉదాహరణకు అన్నగారి యొక్క తల్లి గారు నీ భార్యను అడిగావా అది చేసిందా లేదా అని అడిగినప్పుడు, I usually go and talk to my wife and convey the same thing, that mom is concerned about you, that she is asking whether you have eaten or not. నేను ఏ విధంగా తెలివిగా తప్పించుకునేవాడిని అంటే, నా భార్య దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, అమ్మ నువ్వంటే మా అమ్మగారికి ఎంత ప్రేమ, నువ్వు తిన్నావా లేదా అని నీ గురించి దిగులు పడుతుంది మా అమ్మ అని చెప్పేవాడిని. ఈ స్టోరీ ఒక్కటి తెలుగులో చెప్తా నేను. చూడండి ఇది ఒకటి అన్న తెలుగులో చెప్తాడు, బాగా అర్థమవుతుంది. మా అమ్మ చెప్పిన మంచినంతా కూడా మిస్సెస్ కి వెళ్ళి క్యారీ చేసేవాడిని. సి మామ్ ఇస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ యు అని. చూడండి మా అమ్మ చెప్పే మంచి మాటలు నా భార్యకి వెళ్ళి చెప్పేవాడిని, చూడు మా అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమ అని అన్ని మంచి మాత్రం చెప్పేవాడిని. అలాగే నా వైఫ్ శోభ మదర్ గురించి, నా మదర్ గురించి అన్న మంచి అడిగినప్పుడు, అత్తయ్య గారిని చీరలు ఉన్నాయో లేదో ఒకసారి కనుక్కోండి అయిపోతున్నట్టున్నాయా అని అంటే, అది తీసుకెళ్ళి పరిమాల చెప్పేవాడిని మా మమ్మీ. చూడండి ఉదాహరణకు అంటే అక్కగారు అన్నవారి యొక్క భార్య అడిగింది అనుకోండి, ఏమండి అత్తగారికి చీరలు ఉన్నాయా లేదా అంటే, ఆ మాట మరి ఎందుకంటే చీరలు అంటే తెలిసిందే కదా, వెళ్ళి చెప్పేవాడు, అమ్మ నీకు చీరలు ఉన్నాయా లేదా, కోడలు చాలా దిగులు పడుతుందని చెప్పేవాడిని. ఏదైనా బ్యాడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు నోరిపోయేవాడిని కాదు. ఏదన్నా చెడు చెప్పారనుకోండి నోరిప్పేవాడిని కాదు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా నాకు ఒక్కసారి కూడా జ్ఞాపకం లేదు వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకున్నట్టు. నాకు ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం లేదు వారిద్దరూ ఎప్పుడు కొట్లాడుకున్నారో కూడా తెలియదు. I always conveyed good to them, not the bad thing. ఎప్పుడు కూడా ఇరువురు గురించి మంచి చెప్పేవాడిని గానీ చెడు మాటలు అటు ఇటు చెప్పేవాడిని కాదు. This is scriptural. ఇది లేఖనానుసారమై ఉంటుంది. Ephesians chapter 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 29. 29వ వచనము. Let no corrupt communication proceed out of your mouth, but what is good for necessary building, that it may impart grace to the hearers. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి కాని దుర్భాషయేదైనను మీ నోట రానియకుడి. వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్లో దట్ ఇట్ మే ఇంపార్ట్ గ్రేస్ టు ద హియరర్స్ అని ఉంది. అంటే వాళ్ళు విన్నప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇక్కడ రాయబడిన మాట వినువారికి మేలు కలుగునట్లు, అంటే ఇంగ్లీష్లో అయితే సంతోషము కలుగునట్లు అన్న మాట, అంటే విన్నప్పుడు సంతోషించేవారుగా ఉండాలి. దిస్ ఈస్ మై పర్సనల్ అడ్వైస్ టు జాషువా. కాబట్టి ఇది అన్న అనుభవములో నుండి జుట్టు పోయిన తర్వాత ఇచ్చే సలహా జాషువాకి. నేను అనలేదండి. So this is a story for each and every husband. కాబట్టి పెళ్ళైన ప్రతి ఒక్క భర్త కూడా ఈ విధంగా తెలివిగా ప్రవర్తించి తప్పించుకోవాలి. ఒక్కసారి 5 పాయింట్లు చెప్తారా? వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? మొదటి పాయింట్ ఏంటి? అఖిల్ అండ్ ప్రిసిల్లా టుగెదర్. సెకండ్ పాయింట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. థర్డ్ పాయింట్ సర్వింగ్ ద లార్డ్. ఫోర్త్ పాయింట్ they gave up their life for Paul. Fifth point, they use the tongue properly, appropriately, timely manner. కాబట్టి 5 విషయాలు. మొట్టమొదటిగా కలిసి ఉండేవారు, కష్టపడి పని చేసేవారు, ప్రభుని సేవించేవారు, వారి ప్రాణములను తెగించటానికి పౌలు కొరకు అర్పించడానికి వెనుతీయలేదు. 5వదిగా వారి యొక్క మాటలను, వారి యొక్క నాలుకను సరి అయిన విధానంలో వారు వాడేవారు. These are the points of Christ. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క స్వభావమై ఉంటుంది. In the Garden of Gethsemane, Christ has said, Lord, Father, it's not my will, but let your will. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనీ తోటలో కూడా ప్రార్థించేటప్పుడు అన్నాడు కదా, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి అన్నాడు. Do you see the unity there? అక్కడ మీరు ఐక్యతను గమనిస్తున్నారా? May Lord bless this couple. ప్రభువు ఈ ఇరువురు దంపతులను కూడా దీవించును గాక. May they be united. May God give them joy, peace and smiles in their life. వారు పరిశుద్ధ వివాహంలో జతపరచనయుండగా దేవుడు వారి కుటుంబంలో సంతోషము, ఆనందము, చిరునవ్వుతో వారిని నింపును గాక. I know Joshua for many years. అన్నగారికి సహోదరుడు జాషువా చాలా సంవత్సరాల నుండి తెలుసు. అమెరికాలో నేను ఏదైనా పని చెప్పితే చూసి రమ్మంటే కాల్ చేసి వస్తారంట, తెలుసు కదా మీకు. అమెరికాలో అన్నేమన్నా పనప్ప చెప్తే చూసి రమ్మంటే కాల్స్ వచ్చేవాడు. ఆ టైపు దేవుని పరిచర్య అంటే చాలా ప్రీతి అండి. దేవుని పరిచర్య అంటే ఎంతో ప్రియముగా, ఎంతో ఆసక్తిగా చేసేవాడు. నేను పొగడట్లేదు కానీ ఎంకరేజ్ చేస్తున్నాను.
చూడండి, అన్నేదో పొగడట్లేదు కానీ ప్రోత్సహిస్తున్నారు. అమెరికాలో బ్రదర్స్కి చెప్తా ఉంటా, జాషువా అని ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. అమెరికాలో ఉండేవారు అందరు చెప్పేవారు, జాషువా అని ఒక బ్రదర్ ఉండేవాడు, చూసి రమ్మంటే కాల్స్ వచ్చేవాడని. మ్యారేజ్ లైఫ్లో కూడా అట్లా ఉండాలని. చూడండి, వివాహ జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి. అదే ప్యాషనేట్గా వైఫ్ని, అండ్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ గాడ్ గివ్స్ చిల్డ్రన్, please take care of them and always maintain that unity and bonding and that family atmosphere and serving the Lord. భార్యను చూసుకునే విధానంలో, భవిష్యత్ దినాల్లో పిల్లలను కాపాడే విషయంలో కూడా ఆసక్తిని కనుపరుస్తూ ఇరువురు కూడా ఐక్యపరచబడి దేవుని యొక్క సేవను ఆసక్తితో జరిగించేవారుగా ఉండాలి. May God bless the scripture. దేవుడి లేఖనములను దీవించును గాక. ప్రార్థన చేస్తామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ సంతోషకరమైన సమయం కొరకే కొనియాడుతుంటున్నాం. సో జాషువా మా ప్రభా ఎఫ్సిబాను మీరు వారి జతపరచుడికై వారు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసుని ద్వారా అనుగ్రహించిన మీ పరిశుద్ధ లేఖనం కొరకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దాని మా తండ్రి హక్కుల ప్రెస్కులు నిలబడి వారు నీ సేవలో పరిస్థితిలో పాలు పొందేవారుగా ఉండగలకు మీరు సహాయపరుస్తూ మనం చేస్తుంటున్నాం. వారు ఎప్పుడు కూడా ఒకటిగా ఉండినారు, ఒకరినొకరు ఎడబాయలేదు. అట్టి అనుభవం ప్రియులకు దయచేస్తూ వేడుకుంటున్నాం. అలానే మా ప్రభా వారు మందిరం కొరకైనటువంటి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నందుకే స్తోత్రాలు. పరిచయలో పాలు పొందిన వారికి ఉన్నందుకే స్తోత్రాలు. అలానే తన కష్టపడి పనిచేసే వారికి ఉన్నందుకు మనం స్థిస్తుంటున్నాం. అలాగే మా తండ్రి మరి వారు దీనులుగా ఉన్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా మా ప్రభా మరి వారి నాలుకను ఉపయోగించే విషయంలో కూడా జాగ్రత్తగా మినిమం కొన్ని ఆడుతుంటాం. అట్టి లక్షణాలు ప్రియులు కూడా అనుగ్రహించి ఎంతో సంతోషకరమైన, ఆశ్చర్యకరమైన, మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి అనుగ్రహించడం మనం చేస్తుంటున్నాం. ఇలా మా తండ్రి ఇప్పుడు వారు తండ్రి నేను ఆరాధించి ఒకరొకరు సమర్పించుకునేట్టుగా మనం ఆశీర్వదించమని, మిగతా సమయం దీవికరమైన చేయమని, వాక్యాన్ని భద్రపరిచి వారిని ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు పెళ్లి కుమార్తె అనగా పాల్ జాషువా మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించి ఆ తర్వాత తాను ప్రభు సమర్పించుకుంటాడు. అలాగనే తర్వాత డాక్టర్ హెప్సిబా కూడా ప్రభుని ఆరాధించి కనపరిచి భవిష్యత్తు కొరకై తాను ప్రభుకు సమర్పించుకుంటారు. ఆ తర్వాత వారికి పెళ్లి ప్రమాణాలు చేయబడతాయి. అదే తర్వాత మరి పెళ్లి కుమార్తె పక్షంగా పెళ్లి కుమార్తె పక్షంగా ఒకరైనా ఎదురైనా వచ్చి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండవలసిన మనం చేస్తుంటున్నాం. అంత ప్రార్థనలో ఉండండి, దయచేసి మౌనంగా ఉండండి. ఇది గంభీరమైన సమయం. Father, in the most highly exalted name of my Lord and Savior Jesus Christ, I thank you, Lord Jesus, for this time you have given, Lord Jesus, to bringing me into your house, Lord, and Lord Jesus, to praise you, Lord Jesus, and to thank you, Lord Jesus, for all the great things you have done in my life, Lord Jesus. Especially thank you, Lord Jesus, for this time, Lord Jesus, that you have brought me here, Lord Jesus, on this big occasion and the big day, Lord Jesus. I thank you, Lord Jesus, for everything that you have done in my life, Lord Jesus, starting from my birth, Lord Jesus. Thank you, Lord Jesus, for being, Lord, helping me, Lord Jesus, from my birth, Lord Jesus, and giving me godly parents, Lord Jesus. And Lord Jesus, they were able to nurture me, Lord Jesus, according to your word, Lord Jesus. I thank you for my parents, oh Lord Jesus. Also I thank you, Lord Jesus, for helping me, Lord, for in my education, Lord Jesus, all throughout, Lord Jesus, and keeping me alive, Lord Jesus. Also when I was in sin, Lord Jesus, I thank you, Lord Jesus, for showing me, Lord Jesus, from the scriptures and through church, Lord Jesus, that you are the true God, you are the only God, Lord Jesus, and through your blood alone I could be saved, Lord Jesus. Thank you, Lord, for giving me, Lord, helping me, Lord, to understand this truth, Lord Jesus, and was able to accept, Lord Jesus Christ as my personal Savior, and was able to born again, Lord Jesus, and be baptized, Lord Jesus, and live for you, Lord Jesus. I thank you, Lord Jesus, for all these great things, Lord Jesus, that you've done in my life. Also, Lord, thank you, Lord Jesus, for all my Sunday school teachers, Lord Jesus, all my teachers and Lord Jesus, in my youth, everywhere, Lord Jesus, that you have kept them in my life, Lord Jesus, that I was able to walk in your way, Lord Jesus. Lord, every time, Lord, I went astray, Lord Jesus, through your word, Lord Jesus, from the scriptures, or by your children, Lord Jesus, you made my
path straight, Lord Jesus. I thank you, Lord Jesus, for helping me in each and every way, Lord Jesus. I thank you, Lord, for the salvation that you've given me, Lord Jesus, and giving me the hope, Lord Jesus, that I will be with you one day, Lord Jesus. Lord, also I thank you, Lord Jesus, especially for this day when I was praying, Lord Jesus, for my life partner, earnestly, Lord Jesus, waiting upon you and all my family, my church, my relatives, my friends, everybody, Lord Jesus, when we prayed, Lord Jesus, you have shown your perfect will in this marriage, Lord Jesus. Through your scriptures, you've spoken to me, Lord Jesus. Lord, also, Lord Jesus, you've confirmed, Lord Jesus, you spoke to me, Lord Jesus, and made sure, Lord, to find the right partner in Hephzibah, Lord Jesus. I thank you, Lord Jesus, for bringing me, Lord Jesus, together, Lord Jesus, to find the right will, Lord Jesus, and to worship you today, Lord Jesus, on this big day, Lord Jesus. I thank you, Lord Jesus, offer you small worship in the most highly exalted name, my Lord and Savior, Jesus Christ. Amen. Now Dr. Hephzibah will worship and also offer herself to the Lord for the future life and ministry. ప్రేమగల నమ్మగల దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, ఆకాశ మహాకాశంలో పట్టజాలం దేవా, ప్రభా, మరి మీకే ఎంతో వందనములు, స్తోత్రములు తండ్రి. నిజమైన దేవా, సజీవుడు అయిన దేవా, వందనములు, స్తోత్రములు. ఇహలోకంలోని దేవతలు, దేవుళ్ళు అని నాయన ప్రభ చెప్పుకుంటున్నటువంటి వారైతే నాయన ప్రభ వట్టి మట్టి బొమ్మలు విగ్రహాలే కానీ ప్రభా, మరి మీరైతే జీవం కలిగిన సజీవుడు అయిన దేవుడు అయినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇటువంటి గొప్ప దేవుడైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు నాయన ప్రభా, మీరు మాకు ఇచ్చిన కృపకై వందనములు, స్తోత్రములు. మరి ముఖ్యంగా నాయన ప్రభా తండ్రి, మరి ఎంతోమంది దినాన్ని చూడలేక గతించిపోయినటువంటి వారు ఉంటున్నారు. కానీ మరి మీరైతే క్షేమకరంగా నాయన ప్రభా నీ దయారెక్కల కింద భద్రపరిచి నాయన ప్రభా ఈ నూతన దినాన్ని నా జీవితంలో ఇచ్చినందుకే వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, మరి నీ జీవాన్ని నాలో పోసి నాయన ప్రభా తండ్రి, మరి నన్ను సజీవురాలిగా నాయన ప్రభా సజీవ లెక్కలో నిలబెట్టి నాయన ప్రభా ఈ రోజు నాయన ప్రభా ఈ సమయాన నాయన ప్రభా ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు నాకు ఇచ్చిన కృపకై వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా తండ్రి, మరి ముఖ్యంగా నాయన ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా నాయన ప్రభా మీరు నాయన ప్రభా నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనములు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మరి పాపంలో, శాపంలో, అపరాధంలో పడి ఉన్న నన్ను నాయన ప్రభా నీ రక్తం ద్వారా, నీ అమూల్యమైన విలువైన పరిశుద్ధమైన రక్తం ద్వారా నాయన ప్రభా నన్ను విమోచించి నాయన ప్రభా తను మరి నన్ను కొన్నందుకై వందనములు, స్తోత్రములు. నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకై వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తను మరి శారీరకంగా నాయన ప్రభా నా తల్లి గర్భంలో నాయన ప్రభా ఆశ్చర్యకరమైన రీతిలో నాయన ప్రభా నన్ను రూపొందించినందుకై వందనములు, స్తోత్రములు. నీవు కలిగజేసిన విధము చూడగా నాయన ప్రభా నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుతున్నది తండ్రి. అవును ప్రభా తను మరి అటువంటి స్థితిలో నాయన ప్రభా నన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి నాయన ప్రభా నీ గొప్ప రక్షణను నాకు ఇచ్చినందుకై వందనములు, స్తోత్రములు తండ్రి. అంత మాత్రమే కాక నాయన ప్రభా ఇన్ని సంవత్సరములు నాయన ప్రభా నన్ను భద్రపరుస్తూ కాచి కాపాడుతూ వస్తున్నందుకే వందనములు, స్తోత్రములు. నీ గొప్ప వాగ్దానంలో నాయన ప్రభా నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినందుకే వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా అంత మాత్రమే కాకుండా నాయన ప్రభా తని మరి నా తల్లిదండ్రులు నాయన ప్రభా నా బంధువులు, రక్త సంబంధికులు, నా స్నేహితులు, మరి ముఖ్యంగా నాయన ప్రభా నా సంఘమును నాయన ప్రభా తను మరి నాయన ప్రభా చేసిన ప్రార్థనలను నాయన ప్రభా నా ప్రార్థనను విని నాయన ప్రభా తను మరి నన్ను నాయన ప్రభా తను మరి ఈ రోజు నాయన ప్రభా తను మరి ఈ విధంగా నాయన ప్రభా తను మరి జతపరుస్తున్నందుకై వందనములు, స్తోత్రములు తండ్రి. అంత మాత్రమే కాకుండా నాయన ప్రభా తను మరి ఈ రోజును నాయన ప్రభా తను మరి ఈ రోజు వరకు నాయన ప్రభా మీరు నా జీవితంలో చేస్తూ వస్తున్న గొప్ప కార్యములన్నింటికీ నాయన ప్రభా మరి మీకే ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నా జీవితంలో చేస్తూ వస్తున్న గొప్ప కార్యములన్నిటికై మరి ముఖ్యంగా నాయన ప్రభా మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై, గొప్ప నిరీక్షణకై మరి ముఖ్యంగా నాయన ప్రభా ఈరోజు నన్ను జతపరుస్తున్నందుకే నాయన ప్రభా మరి మీకే ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన ఘటనకు వచ్చి ఉంటున్నాము. కనుక అందరూ మౌనంగా ఉండి మరొకరు ప్రార్థించవలసి మనం చేస్తుంటున్నాం. మరొకరితో ఒకరు ప్రభు సన్నిధిలో మరి వారు వాగ్దానాలు చేసుకొని ఉంటున్నారు. ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టవలసి మనం చేస్తుంటున్నాం. అసలు మా అత్తయ్య గారు వారి చేత పెళ్లి ప్రమాణాలు చేపిస్తారు. ప్రేమ నమ్మకం పరలోకం మా తండ్రి, ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు మా ప్రభా
మరి సెల్విన్ గారిని బట్టి రోడక్కని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి మీరే జ్ఞాపకం చేసుకొని మీరే కనికరించేందుకు నీకు స్తోత్రం చెల్లించి నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం. అలాగే మా ప్రభా తండ్రి మరి జయరాజు గారిని బట్టి సహోదరుని బట్టి వచ్చిన పిల్లల్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియుడు ప్రభా మరి మా ప్రభా మా తండ్రి జాషువాని బట్టి బిడా తండ్రి మరి మా ప్రభా ఎప్సిబాని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి కొరకే మీరు అందించిన మీ వాక్య భావాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. హక్కుల ప్రిస్కిలాల వలె వారి కుటుంబం కట్టబట్టుకు మా ప్రభా మీరు ఇష్టపడిన స్తోత్రములు. మా ప్రభా తండ్రి సమయంలో తండ్రి మరి వారు ఒకరితో ఒకరు ప్రమాణం చేయనుండగా మీరు కృపానుగ్రహించండి. మా ప్రభా ఎంతో మా ప్రభా ప్రమాణాన్ని కట్టుబడి ప్రభా నీ మహిమ కొరకై వీళ్ళని జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా హక్కుల ప్రిస్కిలాల వలె నీకు సాక్షులుగా నీ ప్రతినిధులుగా మా ప్రభా నీ పనిలో నీ పొలంలో పనిచేసే పరిచారకులుగా అలాగే ప్రభా వారి భౌతిక జీవిత యాత్రలో ప్రభా చాలా దేవుడు నడిపించి మహిమ పొందాల్సిందిగా కోర్చు మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ ప్రమాణాలు ఎంతో ప్రభా వారి జీవితంలో స్థిరపరచబట్లుగా కనికరించి కృపానుగ్రహించమని యేసుక్రీస్తును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా మరి ప్రియుడు మరి జాషువా పలుకుతాడు ప్రమాణాలు. మొట్టమొదటిగా జాషువా పెళ్లి కుమారుడు జాషువా పలుకుతాడు. ఐ జాషువా పాల్ I, Joshua Paul, very solemnly declare in the presence of God Almighty and the Lord Jesus Christ, who loved me and gave himself for me and all here present, that I have no impediment whatsoever to hinder me from a normal and healthy married life. I hereby take Hephzibah as my wedded wife, fully believing that she has been chosen for me by my loving Savior Lord Jesus Christ. I hereby promise in the presence of God Almighty and the Jesus Christ and the Lord Jesus Christ and all here present, then I will love her and cherish her and look after her and be faithful and lovely to her in sickness or in health, in prosperity or in adversity, considering her to be my friend, companion, co-worker and just join her for of the grace of life. I promise to keep our married life very sacred, considering her body and my body as the temple of the Holy Spirit. I promise to beginning my day with her in Bible reading and prayer and end my day in the same way. I promise to go to the house of God with her faithfully and regularly to take our share in worship and other spiritual activities in the house of God. I promise to give to the Lord his portion faithfully, regularly and joyfully. May the Lord bless me and amen. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. ఇప్పుడు పెళ్లి కుమార్తె అయిన హెప్సిబా పలుకుతుంది. I Hephzibah very solemnly very solemnly declare
declare in the in the presence of God presence of God Almighty Almighty and the Lord Jesus Christ, Lord Jesus who Christ, loved me who loved me and gave himself and gave himself for me and all here present, and all here present, that I have no that I have no impediment impediment whatsoever whatsoever to hinder to hinder me me from a from a normal normal and healthy and healthy married life. married life. I hereby I hereby to take take Joshua Paul Joshua Paul as my as my wedded wedded husband, husband, fully believing fully believing that he has been chosen for me by my loving by my love Savior Jesus, Lord Jesus Christ. by my Savior Lord Jesus Christ. I hereby I hereby promise promise in the presence of God in the presence of God Almighty and the Almighty and the Lord Jesus Christ Lord Jesus Christ and all her and all here present that that I will love him I will love him and cherish him and cherish him and be and be faithful faithful and loyal to him and loyal to him and obedient and obedient to him in the Lord, considering in the Lord, considering him to be the head of the family head of the family in sickness in sickness or in healthy or in health in prosperity in prosperity or in adversity, or in adversity, considering him to be my friend, companion, co-worker, and join her of the grace of life. I promise to keep our married life very sacred, considering his body and my body as the temple of temples of the Holy Spirit. I promise to begin my day with him in Bible reading and prayer and end my day in the same way. I promise to go to the house of God with him faithfully and regularly to take our share in worship and other spiritual activities in the house of God. I promise to give to the Lord his protection, portion faithfully, regularly, and joyfully. May the Lord Jesus bless me. Amen. అందరూ చెప్పండి ఆమేన్ అని. ఇప్పుడు వీళ్ళ కొరకై మరి పెళ్లి కుమార్తె తరపున ఒకరు సేవకుడు, ఒక సహోదరుడు, మరి పెళ్లి కుమార్తె ఒకరు వారి కొరకు ప్రార్థన చేస్తారు. పెళ్లి కుమారుడు వైపు రండి. ఎవరు పెళ్లి కుమారుడు తరపున పీటర్ ఫ్రాన్సిస్ రండి. పీటర్ ఫ్రాన్సిస్ గారు మహాపరిశుద్ధుడు జీవగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అన్ని నామములకైన పైనామములో ఈ సాయంకాల సమయంలో మీ కృపా సన్నిధిలో ప్రభా మరి ప్రత్యేకమైన విధానంలో మా ప్రియ సహోదరి రూడాని బట్టి సెల్విని బట్టి స్తోత్రములు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన ముగ్గురు బిడ్డలకై స్తోత్రములు. విశేషమైన విధానంలో వారి ఏకైక కుమారుడైన పాల్ జాషువాకై స్తోత్రములు. దయగల తండ్రి, మీ ఉన్నత ఉద్దేశములో అనాది సంకల్పంలో వారు ప్రార్థించి కనిపెట్టి వారు మీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఎరిగి ఇది మీ చిత్తమని గ్రహించి ఇలాగున వారిని జతపరచుటకు వారిని నడిపించిన విధానం అంతటిని బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, వారిరువురు అనేకమైన ఇరుకైన ఇబ్బంది అయిన అనేకమైన కఠినమైన పరిస్థితులలో బిడలను మీ కొరకై పెంచుటలో మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. దయగల తండ్రి, అలాగున వీరు కూడా గ్రహించిన వారే వారు ఇందాక వాక్యం వింటూ వస్తున్నట్లు అకిల్లా ప్రస్కుల్లా వలె వారి జీవితంలో ఏ విధంగా ఉండిందో వారి గృహమున
సంఘమును ఉండేనని, అలాగున వారు దేవుని కొరకై వారి ప్రాణములు అర్పించేవారుగా దేవుని వాక్యం వారి ఇంట నుండేనని మాకు బయలుపరిచి వచ్చిన మీ వాగ్దానములకై మాటలకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగున ప్రభా వీరిరువురు చేసిన ఈ వాగ్దానములకై స్తోత్రములు. ఇరుపక్షంలో వారిని జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మ ముద్ర వేసి వారిని క్రైస్తవ గుహముగా మీరు కట్టినందుకై స్తోత్రములు. దయగల తండ్రి, ఈ గృహము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిరస్వత్వం కింద ఆతిథ్య గృహముగా, ఆనంద గృహముగా, సంతోష గృహముగా, సమాధాన గృహముగా, అనేకులను ఆదరించే గృహముగా, మీ సువార్తను ప్రబలించే గృహముగా జ్ఞాపకం చేసుకొని వీరిరుని దీవించి ఆశీర్వదించి మీ కొరకై బలమైన సాధనలుగా, మీ నోటి బోరలుగా, మీ సాక్షులుగా వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడుతూ, అలాగున ఇరుపట్ల కుటుంబములను మీ సన్నిధిలో పట్టి వేడుకొంచున్నాం. దయగల తండ్రి, చేసిన మేలుపకారం మీ మంచితనం అంతటిని బట్టి స్తోత్రములు. అలాగున దీన్ని నడిపించిన మీ దాసులను బట్టి వందనములు. అయోగ్యులైన మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీ నామము ఘనపరచబడినట్లు, మీ నామము హెచ్చించబడినట్లు, ఈ బిడ్డలు రానున్న దినంలో మీకు మహిమకరంగా ఉన్నట్లు, అలాగున తల్లిదండ్రులకు కూడా ఘనత తీసుకొచ్చే వారు ఉన్నట్లు ప్రాధేయపడుతూ, మమ్మను ప్రత్యేకంగా ఈ ఇరువురిని మీ రక్త ప్రోక్షత కిందకి తీసుకొస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పెళ్లి కుమార్ తరపున నతానేల్ గారట, గాడ్ సర్వెంట్ నతానేల్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, మీ పాదములు కొందనములు స్తోత్రములు. మీరు ఎంతో మంచితనం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రభువా. మీ అనాది కాల సంకల్పమును బట్టి, మీ ఉన్నతమైన ఉద్దేశమును బట్టి, మీ చిత్తము, మీ ఏర్పాటును బట్టి, మీ భవిష్యత్తు జ్ఞానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, సాయంకాల సమయంలో మీ దాసుడు, మా సహోదరుడు జయరాజనను బట్టి, మీ మహిమలో పిలువబడినటువంటి నాయన మీ దాసురాలు ఎస్తెరకను బట్టి వందనాలు. ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి నాయన కుమార్తె సహోదరి ఎఫ్సివాని బట్టి స్తోత్రం ప్రభా. నాయన ఆ రీతిగానే శమ్మిదాసుడు నాయన సెల్విన అన్న వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు జాస్వాన్ని బట్టి కూడా స్తోత్రం ప్రభా. ఎఫ్సిబా విషయంలో తండ్రి మీరు చేసిన కార్యమును, బలమైన ఆశ్చర్యమైన కార్యమును బట్టి స్తోత్రం. యవన జీవితంలో ప్రేమించి రక్షించినారు ప్రభా. చిన్ననాటి నుండి భయభక్తుల్లో పెంచబడుటకు మీరు చూపిన కృపకై స్తోత్రం. చదువులో సహాయపడుతూ వచ్చినారు. ఈ దినం ప్రభా జీవమనే కృపావరము, పరిశుద్ధ వివాహము ద్వారా జీవిత పాలిభాగస్తులుగా, కుటుంబముగా, భార్యాభర్తలుగా జతపరచబడడానికి మీ సన్నిధిలో మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. మీ దాసుడు జయరాజ్ అన్న వారి తండ్రి దావీదంకులను బట్టి వందనాలు. ఆయన ప్రార్థనా ఫలము, ఆయన దీనత్వము, ఓ ప్రభా మీ అందలి భయభక్తులతో కూడిన జీవితాన్ని బట్టి వారి కుటుంబం పిల్లలను మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు తండ్రి స్తోత్రం. నాయన ఈ బిడ్డలు నాయన మీ సన్నిధిలో చేసిన ప్రమాణములను వాస్తవమైనవిగా చేయండి. అకుల ప్రిస్కిల వలె నాయన జకరియా ఎలిజబెత్ వలె నాయన వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా మీ దృష్టిలో నీతిమంతులుగా జీవించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా కనికరించండి. మీ జ్ఞానము చేత వారు నడిపించబడినట్లుగా దయతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఓ ప్రభు, మానవ జ్ఞానంతో కాక నాయన మీ అందరి మీ విశ్వాసతను కలిగి మీ అందరి భయభక్తులతో కూడిన జీవితము, దైవ జ్ఞానముతో వారిద్దరూ వారి కుటుంబ జీవితాన్ని కట్టుకొనుటకు దయ చూపించండి. నాయన జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని మీరు సెలవిచ్చినారు. ఆ రీతిగానే జ్ఞానం చొప్పున కాపురం చేయమని చెప్పినారు. ఓ ప్రభా, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని నాయన ఒకరినొకరు గౌరవించుకొని మీ అందరి భయభక్తులు కలిగి మీ మార్గంలో మీ అడుగుజాడలో నడుచుకుంటూ ద్వారా ఎంతోమందికి ఆదర్శ కుటుంబముగా, మాదిరికరమైన కుటుంబముగా, అకుల ప్రిస్కిల వారి కుటుంబంలాగా ఈ కుటుంబం కూడా ఉండునట్లు దీవించి ఆశీర్వదించండి. ఇది మొదలుకొని వారిని మీరు ఆశీర్వదించమని
ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా కనికరించండి. మీరు జరిగించిన ఆశ్చర్యమైన కార్యమును బట్టి స్తోత్రం. మీ కృపను బట్టి మా జీవితాల్లో, ప్రత్యేకంగా ఈ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించిన ఆశ్చర్యమైన కార్యమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఇది మొదలుకొని వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఓ ప్రభా మీరే వారి మధ్యలో సమాధానకర్తగా ఉంటూ ఎల్లప్పుడూ మీ అందరి ఆనందంతో, ఓ ప్రభా మీ యందు సంతోషిస్తూ, ఓ ప్రభా మీ వైపు చూస్తూ సాగిపోవడానికి సాయపడండి. ప్రస్తుత పరిస్థితులు మీరు ఎరుగుదు, సమస్తమును ఎరిగిన దేవుడవు, సమస్తమును మహత్తు గల మాట చేత బాగుగా నిర్వహించుతున్నటువంటి దేవుడవు. ఓ ప్రభా కనికరించి ఈ బిడ్డలను నాయన మీకు ఇష్టలుగా మీరు కోరిన రీతిలో, ఆశించిన రీతిలో వీరి కుటుంబ జీవితం నాయన ఆ రీతిగా దీవించమని, తగిన సమయంలో వారికి దైవికమైనటువంటి సంతతిని కూడా దయచేయమని మీ కృపను కోరుకుంటూ, సమస్త విధములైన కృపలను ఈ బిడ్డల పక్షముగా విస్తరింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవంతో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి జాషువా పాలన బట్టి, అలాగే ఎఫ్సి స్తోత్రాలు, వాళ్ళ తల్లిదండ్రులను బట్టి, వారి బంధుమిత్రులను బట్టి, సేవలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా సంఘం ఎదుట వారు చేసిన, ఒకరితో ఒకరు చేసిన ప్రమాణాలు ఈ మహిమ కొరకై మీరే స్థిరపరచండి. మా ప్రభు కృపానుగ్రహించండి. అక్కుల ప్రిస్కిల కుటుంబం వలె ఐదంతలుగా ప్రభా ఆత్మీయంగా ఏ విధంగా అయితే ప్రభు కొరకై వారు జీవించి మహింపరిచారో మా ప్రభా, అలాగే తండ్రి అబ్రహాం, శారాల వల్ల, రిబ్కా, ఇస్కాకుల వల్ల మా ప్రభా మరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకే ప్రభా తండ్రి మా ప్రభా ఈ కుటుంబము మా ప్రభా శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని మా ప్రభా తండ్రి ఫలింపుని మీరు అనుగ్రహించి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోర్చుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఈ చివరి దినాల్లో మా ప్రభుని మహిమ కొరకై బిడ్డలు మా ప్రభా మాదిరికరంగా జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుగా మా ప్రభు మీరు లేఖనం సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఏలుడన్నట్టుగా తండ్రి మా ప్రభు మీతో కూడా మీ రాజ్యంలో వీళ్ళు ఏళ్ళున్నట్టుగా అన్ని విషయాల్లో ఆయత్తపరిచి దీవించి ఆశీర్వదించమని, ఫలింపచేయమని ఇచ్చిన సమయం కొరకు నాజులిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వారిద్దరు కూడా మ్యారేజ్ లిస్టులో సంతకం చేస్తారు. ఆ సందర్భంగా మనం పాటలు పాడుతూ ఉందాం. మరి గ్రూమ్ సైడ్ పట్టుకో నా చేయి కూడా అట్లా ఇప్పుడు ఇద్దరు కలిసారండి. చేత పట్టుకో, చెయ్యి వదిలిపెట్టద్దు అయిపోయేంత కూడా. పాట పాడేవాళ్ళు పాడుతూ ఉండండి. ఇప్పుడు సాక్షి సంతకం చేసేవాళ్ళు కూడా రండి. పెళ్లి కుమార్ తరపున ఒకరు, పెళ్లి కుమార్ తరపున ఒకరు. సిఎల్ ప్రసాద్ గారు, శీలం ప్రసాద్ గారు, కోలా యేసురత్న గారు పెళ్లి కుమార్తె పక్షంగా వచ్చి సాక్షి సంతకం చేయాల్సిన మనం చేస్తుంటున్నాం. వివాహోత్సవం సమయము వచ్చెను రండి, వివాహోత్సవం సమయము వచ్చెను రండి, సర్వాధికారి
మనము సహించెదము. మన తండ్రిని ఘనపరచి మనము సహించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను. రండి సిద్ధపడెను వధువు. సుప్రకాశము గల సిద్ధపడెను వధువు. సుప్రకాశము గల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్. నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను. రండి పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను. రండి మంగళమే ఇష్టం వాడు షీట్లో రాసిండ్రు అది వార్తలేదు. సాంగ్ షీట్ నుండి మంగళమే యేసునకు అనే పాట. మంగళమే యేసునకు మనుజావతారునకు. 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 శృంగార ప్రభువునకు. శృంగార ప్రభువునకు. క్షేమాధిపతికి మంగళమే. మంగళమే యేసునకు. మనుజావతారునకు. 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 పరమా పైవాతునకు. వరదివ్యా తేజునకు. వరదివ్యా తేజునకు. వరదివ్యా తేజునకు. నిరుపమానందునకు. నిరుపమానందునకు. నిపుణ వైద్యునకు మంగళమే. మంగళమే యేసునకు. మనుజావతారునకు. 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 దురిత సంహారునకు.
వరసుగునో దారునకు వరసుగునో దారునకు కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సత్య ప్రవర్తునకు సధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 యుక్త స్తోత్రార్హునకు భక్తరక్షామణికి 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 సత్య పరంజ్యోతియగు సత్య పరంజ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నరుషములా నరుమారంగానిలా 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 కరుణించి మాపాలి కరుణించి మాపాలి వరక్షకునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమాపురివాసునకు వరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నిన్ను మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు
సాంగ్ నెంబర్ 3 కృతజ్ఞతను తాళ వంచి నాదు జీవాము అర్పింతు. పాటల ప్రతిలో నుండి 3వ పాట పాడుకో. కృతజ్ఞతను తాళ వంచి. తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేక నేమిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము, దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము. దూరముగా నీకు వల్ల చాలా కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నీకు వల్ల చాలా కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును, వేరేక నేమిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నటగించు, ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నటగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా యాచింతును, కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా యాచింతును. తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదే. మరి ఇంతవరకు వారు వాక్యము చేత, ప్రార్థన చేత, తర్వాత వారు ఒకరితో ఒక చేసిన ప్రమాణాల ద్వారా, మరి తర్వాత గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన మరి రిజిస్టర్ ప్రకారంగా మరి వారు జీవిత పాలుభాగస్తులుగా ప్రభునందు వారు చేయబడ్డారు. కాబట్టి భార్యాభర్తలుగా జాషువా పాల్ హెప్సిబా మరి భార్యాభర్తలుగా చేయబడ్డ నూతన దంపతులు. వారి మధ్యలో ఎవరు ప్రవేశించకూడదు. ఒకవేళ వారి మధ్యలో ఎవరైనా ప్రవేశించినట్లయితే చట్టరీత్యా మరి యాక్ట్ 4 సెక్షన్ 32, 33, 34, 37 పార్ట్ 6 సెక్షన్ 64 ప్రకారంగా మరి యాక్ట్ 1870 ప్రకారం శిక్షార్హులు. కాబట్టి వారి మధ్యలో ఎవ్వరు కూడా ప్రవేశించొద్దు. మరి స్నేహితుడు ప్రవేశించొద్దు. వాళ్ళకి ఏమైనా వస్తే దేవుని వాక్యానుసారంగా వాళ్ళే కూర్చొని వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. తర్వాత దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడి కుటుంబాన్ని కడతాడు. ఆ విధంగా ఎవరు వారి మధ్యలో ప్రవేశించొద్దు. స్నేహితులు కూడా ఈనాడు చాలామంది స్నేహితులు లోపల ప్రవేశించి కుటుంబాలు ఎడగొడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా శిక్షార్హులు అవుతారు సుమా, తెలిసిందంటే మాత్రం. అందుకే ఓపెన్గా చెప్తాను మీకు. తల్లిదండ్రులు ఎట్టా మామూలు గిడిపాలను కోరుకోరు, మరి స్నేహితురాళ్ళే. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మరి ఉండండి. ప్రార్థన చేసుకుని ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తారు. ఒక మాట ఇస్తా, కాపీ ప్రార్థన చేస్తే ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ ఏర్పాటు చొప్పున పాల్ జాషువాను డాక్టర్ హెప్సిబాను మాతని దినాన భర్తగా భారీగా మీ సన్నిధిలో జతపరిచినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యమును బట్టి వందనాలు, ప్రార్థనలు బట్టి వందనాలు, దయల మాతని ప్రమాణాలు బట్టి మనం స్థిస్తుంటున్నాం. దానికి వారికి కట్టుబడి ఉండి నీ మహిమార్థమై హక్కుల ప్రిస్కరణలు పోయి
దైలమాతని సేవలో పరిధిలో పాల్పొందుతూ అనేక మారికరంగా ఆశకరములకు సాయం చేస్తూ వేడుకుంటున్నాం. దైలమాతని మీ యొక్క నిపుణులతో నడిపించండి. మీ ప్రేమ కర్మలు వారి చుట్టూ చూస్తూ వేడుకుంటున్నాం. మీ నిత్యమైన వాళ్ళతో ఎత్తిపట్టి దైలమాతను వారి పట్ల చెప్పిన ప్రాణాలకు జవాబు దయచేసి దినాలు వారి ద్వారా జ్ఞానమయంపరుచుకొని అనేక కుటుంబాలు కట్టబట్టుకు సహాయపరచ మనం చేస్తుంటున్నాం. మీ సొంత సమయంలో దైవ సంతానం గ్రహించండి. వారిని కూడా దైలమాని పరలోకి రాజ్యం సిద్ధపరచుకొని వాడుకృష్ణ మనం చేస్తుంటున్నాం. దైలమాతను మీరు చిత్తపరిచయం చేసి నెరవేర్చుకొని ఇరుపక్ష కుటుంబాలకు సంతోషము, ఆనందము, ఆత్మీయాభివృద్ధి, అలాగే సంఘానికి కూడా క్షమాభివృద్ధి కలిగించి వస్తూ వేడుకుంటున్నాం. లేత జీవితాలను కాపాడి భద్రపరిచి ఈ మీద వాడుకోనమని వారిని మీ ప్రేమకు అప్పగించుకుంటూ నా స్తోత్రం ఆచరిస్తూ వారి సంతోషంలో పాలు పొందినకై వచ్చిన వారందరూ కూడా స్తోత్రం ఆచరిస్తూ అందరి ప్రార్థన ఫలితముగా గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించి ఆదికాండం 1:28, 108 కీర్తన వారి పక్షం నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యం చేసి సంతకాలు పెట్టారు కదా, వాళ్ళు కూడా రావాలి. బ్రదర్ సాక్షి సంతకం పెట్టారు బాబు తరపున, తర్వాత అమ్మాయి తరపున పెట్టేవారు రావాలి ఇక్కడికే. అందుకే ఉండమన్నా కదా అప్పుడే పోయినారు. దగ్గర మీ బ్రదర్ ఇక్కడ దగ్గర ఉండాలి సార్, ఆయన ముఖ్యం. పెద్ద మనిషి వెళ్ళి పెద్ద కాబట్టి పట్టుకున్నారు లేం కదా, ఇది పట్టుకున్నాము. బైబిల్ పక్కన పెట్టు అబ్బాయి, అది కూడా పెట్టేయమ్మా. ఇది పట్టుకో, పట్టుకోండి అట్లా ఇంటే ఇట్లా పట్టుకోండి, ఫోటో తీసుకుంటాం. నువ్వు పట్టుకోరా, పట్టుకోండి అబ్బాయి చేయి పట్టుకుంటాను జస్ట్ మీరు పట్టుకోండి అక్కడ. ఓకే ఓకే కదా, అట్లా వెయ్యాలి. అది వాళ్ళు తీసుకుంది అట్లా అప్పుడు ఇక్కడ మీరు చెప్తే సార్ పిల్లలకి. ఓకే ఇంకా తీసుకో, చేపెట్టుకుని ఫ్యామిలీ మాత్రమే ఉండండి. ఇప్పుడు పోవచ్చు, మీరు పోవచ్చు. థ్యాంక్ యూ. అది ప్రకటన చేస్తారు. ఓకే ఒక నేను ఉండండి, అట్లే ఉండి సుధీర్ ముందుకు రండి. డేనీ జాన్ ఉన్నారా? ఇప్పుడు కనాను చర్చలో పాల్ జాషువా, డాక్టర్ హెప్సిబా కొత్తగా భార్య తదపరచబడిన దేవుని స్థిస్తుంటున్నాం. వారు మరి జాషువా రెగ్యులర్గా వచ్చి పరిచయలో పాల్పొందుతుండేవాడు. కానీ సంఘం తరపున జాషువాకు ఈ బైబిల్ ప్రజెంట్ చేస్తుంటున్నాం. ఇది డైలీ రాలేదా? సరే, గిడియన్ గారు రండి. కానా తరపున డాక్టర్ హెప్సిబా కూడా ఇంగ్లీష్ తెలుగు బైబిల్. మీరు రండి హెప్సిబా. Praise the Lord.
ఇప్పుడు అనౌన్స్మెంట్, ఈ రిసెప్షన్ కొరకు అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారు? దయచేసి వచ్చి అనౌన్స్మెంట్ చేయాల్సి మనం చేస్తుంది. ఎవరు, మీరా వాళ్ళు? రిసెప్షన్ కొరకు ప్లీజ్. అనౌన్స్మెంట్ అయిన తర్వాత చివరి ప్రార్థన అవుతుంది. ఆ తర్వాత పాటలు పడేసాను బయటికి వెళ్తారు. రిసెప్షన్ బెనిడిక్షన్తో క్లోజ్ చేస్తారు కదా, అదే ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ప్రార్థన చేసి బెనిడిక్షన్ చెప్పండి. దయచేసి రూడా సెల్విన్ కుటుంబం తరపున, అలాగే కోలా జయరాజ్ వారి తరపున ఇంతవరకు మీరందరూ కూడా సమయానికి వచ్చి వారి ఇరువురి పక్షంగా మీరు చూపించిన మీ ప్రేమకై, సమయానికై ఇరు పక్షాల కుటుంబం తరపున మీకు ప్రభు నామమున కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం చివరి ప్రార్థన ద్వారా అలాగే ఆశీర్వాదం ద్వారా ముగించబడుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆల్ సెయింట్స్ చర్చ్ ఆ గ్రౌండ్లో రిసెప్షన్ కార్డులో ఉన్నట్టు మీరందరూ కూడా దయచేసి అక్కడికి వచ్చి వారిని, ఇక్కడ ఎవరు కూడా కలవనియర్ కూడా, ఎందుకంటే అక్కడ సమయానికి ఆరంభించాలి, అక్కడ చాలామంది వేచి ఉంటున్నారు. కాబట్టి దయచేసి వారు వెళ్ళేటప్పుడు మీరు ఎవరు కూడా వారిని డిస్టర్బ్ చేయొద్దని ప్రభు నామమున మేము మనవి చేస్తుంటున్నాం. వాళ్ళు వెళుచుండగా దయచేసి మీరు మార్క్ ఆఫ్ రెస్పెక్ట్గా లేచి నిలబడాలి. చివరి ప్రార్థన అన్న చేసి ఆశీర్వాదం ఇచ్చినాక వారు వెళుతారు. అక్కడ అందరం కలుసుకొని అక్కడ మిగతా కార్యక్రమము దేవుని నామంలో జరిగించబడుతుందని ప్రభు పేరిట మీకు తెలియజేస్తుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరోసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ నవ దంపతుల కొరకే స్తోత్రాలు మా ప్రభావ. పాల్ జాషువాను, డాక్టర్ హెప్సిబాను దీవించి మేము నాశనంతో నింపి ఒకరి పట్ల ఒకరికి హృదయములను ప్రేమను కొమ్మరించి మాది మాదిరికరమైన భార్యాభర్తలు ఉండగలుగును ఈ యొక్క నామ మహిమపరచం సహాయం మనం చేస్తుంటున్నాం. ఎంతవరకు కార్యక్రమం సహాయపడిన వందన స్తోత్రాలు. మీ దాసుని తీసుకొచ్చి వాడుకున్నందుకు మేము తీస్తుంటున్నాం. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. ప్రమాణాల్లో సహాయపడినారు. మా ప్రభావ అలాగే సర్టిఫికేట్స్ ఇచ్చట్లు కూడా చూపించిన స్తోత్రాలు. వీళ్ళని ఆశ్రయించి దీవించి మీరు మహిమ పొందమని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్రదించండి. వారికి కూడా ఎంత సంతోషకరమైన వారికరమైన క్రైస్తవ కూడా మనం దయచేస్తూ మనం చేస్తూ ఎవరికైనా రక్షణ లేకపోతే వారు కూడా ప్రభువుని అంగీకరించి పరలోక రాజ్యం కొరకై గొర్రె పిల్ల వివాహం వచ్చినప్పుడు అనుకూలపరచమని మీకేమో స్తోత్రాలు తెలుస్తూ మిగతా కార్యక్రమాన్ని ఆలోచన జీవనకరమ చేయం. అలానే మా తండ్రి మా సోడు సెలిన్ గారి కొరకును రోడా కొరకు స్తోత్రాలు. గత సంవత్సరాలు కాచి కాపాడి దినాన వారికి నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మెండైన దేవుని వారి మీద కొమ్మరించి ఆయన ఆయుష్లో ఉంచి దైలమాతని సేవల పరిచయలు వాడుకొని అనేకులు ప్రోత్సాహం కలిగించడంతో మనం చేస్తూ వచ్చిన బంధుమిత్రుల కొరకై, శ్రేయ రాష్ట్ర విశ్వాసుల కొరకై అందరి కొరకే స్తోత్రాలు ఆచరిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ బిడ్డలు మీ హస్తలకు అప్పగించుకుంటూ